రానున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఓటమిని ముందే అంగీకరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే తనపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పట్టభద్రులు కాంగ్రెస్ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ఏం చేస్తున్నాం అనేది కూడా ఆ రోజు మనం వివరించడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సమయం చాలా తక్కువ ఉంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ రేపటి నుంచే మనం ఇక్కడ అన్నగారికి హౌస్ నెంబర్, ఫోన్ నెంబర్ అనే అడ్రస్ ఇచ్చి ఉన్నాం. ఖచ్చితంగా ఒక 5-5 ఒక టీమ్గా ప్రతి గడపను ఓటర్ ఉన్న ప్రతి గడపను తట్టి కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని, మరి నరేందర్ రెడ్డి యొక్క ఒక ఎడ్యుకేటెడ్ మంచితనాన్ని చెప్తూ మనం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఓట్లు తీసుకురావడం చేయాలి. మీరందరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగించండి. ఫేస్బుక్లో ఓటు కోరి VOO TUK ద్వారా కొడితే నేను కనెక్ట్ అవుతాను. మీరు చేసే అన్నింటి కూడా షేర్ చేయండి, మీరు కూడా లైక్ చేయండి. ఏదైనా ఉన్నట్లయితే మీరు కూడా కామెంట్స్ రూపంలో ఉండి సోషల్ మీడియా అందుకే నేను ఒక ఎన్నిక గురించి అంటలేను. రాబోయే రోజుల్లో మనం లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక సైనికుల్లాగా మనం తయారు కావాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు అల్టిమేట్గా మనం ప్రతి కార్పొరేషన్ని, ప్రతి మున్సిపాలిటీని కైవసం చేసుకునే విధంగా ఇది ఒక రిహార్సల్ లాగా కాంగ్రెస్ శ్రేణులు